నమస్కారం అండి. మన యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటో ఏ రోజైనా ఆలోచించారా? మన యొక్క స్నేహితులని, మన చుట్టుపక్కల ఉండే బంధుమిత్రులని మనం అడిగినట్లయితే, నాకు సొంత ఇల్లు కట్టుకోవడం అత్యంత ముఖ్యమైనది. నేను ఏ ఒక్క అమ్మాయినైతే ప్రేమించానో ఆ యొక్క అమ్మాయితో మ్యారేజ్ చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. విదేశాలలో నేను జాబ్ చేయడం నాకు అత్యంత ముఖ్యమైనదని వారికి కలిగిన అనుభవాల ద్వారా వారి యొక్క కోరికలని మన ముందు చెప్పడం జరుగుతుంది. అయితే వారు చెప్పిన ప్రతి విషయం కూడా వారి యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైనదే. కానీ దానికన్నా అత్యంత ముఖ్యమైనది ఏంటి అని ఒక్కసారి మీలో మీరు విచారణ చేసినట్లయితే మనశ్శాంతి. మన జీవితంలో మనం ప్రతి దాన్ని సాధించినా సరే, మనకు నచ్చిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నా, సొంత ఇల్లు ఉన్నా, అధికంగా ధనాన్ని సంపాదిస్తున్నా సరే, మనశ్శాంతి అనేది లేకపోతే ఇవన్నీ మనతో ఉన్నా సరే మనం వాటితో ఆనందంగా జీవించలేం. ఏదో తెలియని బాధతో, బెంగతో ఎందుకు జీవిస్తున్నామో తెలియక మన యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఒక దుర్లభమైన స్థితిలో ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క మనశ్శాంతిని ఎలా సాధించాలి? అసలు మనశ్శాంతి ఎందుకు మనకు కరువవుతుంది? ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడుండే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతికి దూరం అవుతున్నారు. దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. చూడండి, మనశ్శాంతి మనకు ఎందుకు దూరం అవుతుందంటే, అధికంగా కోరికలకి మనం గురవడం వల్ల. తీరని కోరికలు వెనకాల మనం పరుగులు తీయడం జరుగుతుంది. ఉదాహరణకి, ఆకాశాన్ని అందుకునే ప్రయత్నంలో పక్షి తన యొక్క రెక్కల్ని ఆడ్చుకుంటూ పైకి ఎగురుతూనే ఉంటుంది. ఎంత ఎగిరినా సరే ఆకాశం అనేది అందదు. అలాగే తీరని కోరికల వెనకాల మనం ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆ యొక్క కోరికలు తీరక మనకు నిరాశనే మిగులుస్తాయి. అదే విధమైన స్థితి అనేది ప్రతిసారి మనకు ఎదురవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేయాలి? ఉన్న దాంతో తృప్తి పడాలి. అలా తృప్తి పడకుండా అనేక రకాల ప్రయత్నాలు చేయడం వల్లే మనం ఇటువంటి మనశ్శాంతి లేని స్థితిని పొందడం జరుగుతుంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ ద్వారా మనం మనశ్శాంతిని ఏ విధంగా కోల్పోతున్నాం, మనశ్శాంతి సాధించాలంటే ఏ విధంగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. పూర్వకాలంలో ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. ఇతను ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తను తపస్సు చేస్తున్నప్పుడు దేవతలు తన యొక్క తపస్సుని నాశనం చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నం చేశారు. అయినా సరే రాక్షసుడు అక్కడ విజయాన్ని సాధించి భగవంతుడు ప్రత్యక్షమై ఈ విధంగా తన యొక్క తపస్సుని ఫలించుకున్నాడు. అయితే భగవంతుడు ఒక్కసారిగా ప్రత్యక్షమై తనకు ఏ వరం కావాలో కోరుకోమని భగవంతుడు అడిగాడు. అడగగానే రాక్షసుడు, నేను ఎంత దూరం వరకు ప్రయాణిస్తానో అంత దూరం వరకు ఉండే ప్రదేశం మొత్తం నాకు కావాలి, అప్పుడే నేను ఆనందంగా జీవించగలనని భగవంతుడితో రాక్షసుడు చెప్పడం జరిగింది. భగవంతుడు, అలా అవ్వదు నాన్న, ఈ యొక్క భూప్రపంచంలో ప్రతి ఒక్క జీవి, అనేక రకాల మనుషులు జీవిస్తున్నారు. మొత్తం ప్రదేశాన్ని నీకే ఇచ్చేస్తే ఇది సరైన ప్రక్రియలో సాగదు. కాబట్టి నీకు ఒక రాజ్యాన్ని ఇస్తాను. ఆ యొక్క రాజ్యంలో నీకు నచ్చినట్లుగా నీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించు అని భగవంతుడు చెప్పడం జరిగింది. అయితే రాక్షసుడికి అది తృప్తినివ్వలేదు. లేదు, ఖచ్చితంగా నాకు నేను ఎంత దూరం వరకు వెళ్తానో అంత ప్రదేశం కావాలని మొండిగా భగవంతుడిని అడగడం జరిగింది. భగవంతుడు సందిగ్ధంలో పడి, అయితే నీకు నేను 2 రకాల ఆప్షన్స్ ఇస్తాను. ఈ యొక్క ఆప్షన్స్లో నీకు ఏం కావాలో ఎంచుకుని నాకు చెప్పు అని భగవంతుడు రాక్షసుడికి చెప్పడం జరిగింది. మొదటి ఆప్షన్ ఏంటంటే, నీవు ఒకరోజు పూర్తయ్యే లోపల ఎంత ప్రదేశాన్ని అయితే పరిగెత్తి నువ్వు కైవసం చేసుకుంటావో అంత ప్రదేశాన్ని నీకు ఇస్తాను. లేక ఇప్పుడు ఇస్తానన్న రాజ్యాన్ని ఇస్తాను. ఏంటనేది ఆలోచించుకుని నాకు చెప్పు అని భగవంతుడు రాక్షసుడికి చెప్పడం జరిగింది. రాక్షసుడు అత్యాశకు పోయి
నేను ఒక రోజు లోపల ఎంత ప్రదేశాన్ని అయితే కైవశం చేసుకోగలను అంత ప్రదేశాన్ని నాకు ఇవ్వండి అని అడగడం జరిగింది. భగవంతుడు తదాస్తు అన్నాడు. ఒక్కసారిగానే రాక్షసుడు పరుగులు తీయడం మొదలుపెట్టాడు. పరుగులు తీస్తూ తీస్తూ ఉండగా శరీరంలో పూర్తిగా శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. అయినా సరే మొత్తం ప్రదేశాన్ని ఆక్రమించాలనే తనలో ఉండే పూర్తి శక్తిని ఉపయోగిస్తూ రాక్షసుడు మరింతగా పరుగులు తీస్తున్నాడు. శరీర అవయవాలు బాగా బలహీనమైపోయాయి. ఇంకో 2 అడుగులు వేస్తే తనకు ఊపిరి ఆగిపోయే స్టేజ్కి చేరుకున్నాడు. అయినా సరే ఎక్కడా కూడా తన యొక్క ప్రయత్నాన్ని ఆపకుండా మరో 2 అడుగులు వేశాడు. వేయగానే పూర్తిగా శరీరం కుప్పకూలి 6 అడుగులు నేలపై పడడం జరిగింది. భగవంతుడు ఇచ్చిన వరం అనేది అక్కడ ఫలించడం జరిగింది. నువ్వు ఎంత దూరం అయితే పరుగులు తీసి ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తావో అంత ప్రదేశాన్ని ఇస్తానని చెప్పాడు. రాక్షసుడు 6 అడుగుల ప్రదేశంలో పడి మరణించాడు. ఆ యొక్క ప్రదేశాన్ని రాక్షసుడు సాధించుకున్నాడు. ఇంకా ఆ ప్రదేశంలో రాక్షసుని భూస్థాపితం చేసి తనకి అంత్యక్రియలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ముందుగానే భగవంతుడు చెప్పాడు, నీకు ఒక రాజ్యాన్ని ఇచ్చి నీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించగలిగే జీవితాన్ని ఇస్తానని. కానీ అత్యాశకు పోయి తన యొక్క జీవితంలో అత్యంత విలువైన తన యొక్క ప్రాణాన్నే రాక్షసుడు కోల్పోయాడు. ఎందువల్ల? అత్యాశ వల్ల. నాకు ఇచ్చే రాజ్యం కన్నా నేను పరుగులు తీస్తే వచ్చే రాజ్యం ఎక్కువ కదా అన్నట్టుగా తనలో అనేక రకాల ఆలోచనలతో ఈ యొక్క ప్రయత్నం చేసి మరణించడం జరిగింది. తద్వారా తను సాధించింది ఏమిటి? దుఃఖం. మరణం అంటే దుఃఖమే కదా. ఆనందంగా జీవించే జీవితాన్ని పూర్తిగా వదిలివేసి దుఃఖపరితమైన జీవితం వైపుగా పరుగులు తీసి మరణించడం జరిగింది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మన చేతిలో ఉండే అవకాశాన్ని మనం పూర్తిగా వదిలివేసి లేని దాని గురించి అనేక రకాలుగా ప్రయత్నించడం మొదలు పెడుతున్నాం. ఉదాహరణకి కొందరు ఏం చేస్తున్నారంటే, వారి దగ్గర కొంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ని మరింతగా రెట్టింపు చేయాలని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అలాగే బెట్టింగ్ యాప్స్లో ఆ యొక్క డబ్బుని పెట్టడం, అలాగే వారికి తెలియని అనేక రకాల బిజినెస్లో వీరి దగ్గర ఉన్న డబ్బుని పెట్టి, అలాగే బయట నుంచి అధికంగా వడ్డీకి రుణాన్ని తీసుకొని ఆ యొక్క బిజినెస్లో పెడుతున్నారు. పట్టగానే ఆ యొక్క బిజినెస్ పూర్తిగా దివాళు తీసి ఉన్నది పోయి, అలాగే తెచ్చిన అమౌంట్కి కూడా అధికంగా వడ్డీ కొట్టలేక పూర్తిగా మనశ్శాంతిని కోల్పోయి ఆత్మహత్య చేసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా లేని దాని గురించి అధికంగా ప్రయత్నిస్తూ జీవితాన్నే రాక్షసుడు ఏ విధంగా అయితే కోల్పోయాడో అదే విధంగా కోల్పోతున్నారు. దానికి గల కారణం ఏంటి? మనకున్న అధికమైన కోరికలు. మనకు ఎన్ని కోరికలు నెరవేరినా సరే తృప్తిపడని మనసు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలనే ఆశ మనలో కలుగుతూనే ఉంటుంది. తద్వారా వీరు తృప్తి పడక మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి. మీ యొక్క విలువైన సమయాన్ని అలాగే డబ్బుని ఇక్కడ పెట్టుబడి కింద పెట్టి మీరు పూర్తిగా ఉన్నది కోల్పోయి మనశ్శాంతిని కోల్పోతున్నారని. తద్వారా దుఃఖాన్ని ప్రతి క్షణం కూడా అనుభవిస్తూ మరింతగా మీరు అధోగతికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, ఒక్క క్షణం ఆలోచించండి. మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా వివేకంతో సమయస్ఫూర్తితో ప్రతి క్షణం కూడా మన యొక్క వర్క్ని మనం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే భగవంతుడు మన యొక్క కర్మకి అనుగుణంగా ఎంత అమౌంట్ని మనకి ఇస్తే బాగుంటుందో అంత అమౌంట్ని తన యొక్క అనుగ్రహం ద్వారా మనకి ఇస్తూ జీవితంలో ఆనందంగా బ్రతికే విధంగా చేస్తాడు. అలా కాకుండా లేని దాని గురించి పొడిగట్టి మనశ్శాంతిని పోగొట్టుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ విధంగా అయితే సంపాదించాలనుకుంటున్నారో అందులో స్థిరమైన అవగాహనతో, ఆలోచనతో, సమయస్ఫూర్తితో ముందుకు వెళుతూ సాధించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అత్యాశకి గురికాకండి. మనశ్శాంతి అనేది పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. అలాగే నా దగ్గర క్రియాయోగ సాధన తీసుకుంటున్న సాధకులకి క్రియాయోగం ద్వారా వారి యొక్క శరీరంలో ఉండే అనేక రకాల మానసికమైన రుగ్మతలని, శారీరకమైన వ్యాధులను ఏ విధంగా తగ్గించుకోవాలి,
మెంటల్గా మన యొక్క బ్రెయిన్ని ఏ విధంగా మనకు మనంగా డెవలప్ చేసుకోవాలి, అలాగే కోరికలు ఎందుకు అధికంగా ఏర్పడతాయి, ఉన్నదాంతో ఏ విధంగా తృప్తిపడి ఆనందంగా జీవించాలి, ఇలా రకరకాల విషయాల గురించి వారికి చెప్తూ అవగాహన కలిగిస్తూ అటు సాధనలో ఇటు భౌతికపరమైన ప్రపంచంలో ఆనందంగా జీవించే విధంగా వారికి సహకారం చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.